ప్రైవేట్ సంస్థల్లో 100% స్థానిక కోటాపై దుమారం రేపుతోంది. కర్ణాటకలో స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడింది. పరిశ్రమల అభ్యంతరాలను పరిశీలించాకే ముందుకెళ్లాలని సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నుడిగుళ్లతోని భర్తీ చేసేలా కర్ణాటక ఒక బిల్లును రూపొందించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపడంతో పరిశ్రమ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేట్ సంస్థకైనా ఈ రూల్ కంపల్సరీగా చేయాలని ప్రభుత్వం చూసింది. కేబినెట్ ఆమోదాన్ని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వివరించారు. సొంత రాష్ట్రాల్లో కన్నడిగులు ఎవరు ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రవాసులు సుఖవంతమైన జీవితం గడిపేలా అవకాశాలు కల్పించాలన్నదే తమ కోరిక అన్నారు. కన్నడిగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మంత్రివర్గ నిర్ణయంపై పారిశ్రామికవేత్తల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పోస్టును సిద్ధరామయ్య తొలగించారు. సిద్ధరామయ్య పోస్టును కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ వివరణ ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలో నాన్ మేనేజ్మెంట్ కోటాలోని 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్టు తెలిపారు. అలాంటి స్కిల్ లేనప్పుడు అవుట్ సోర్సింగ్ ను తీసుకోవచ్చని అన్నారు. అయితే స్థానికంగా అలాంటి నైపుణ్యాలు ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చూసేందుకు చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ సెక్టార్లోని రిక్రూట్మెంట్ బోర్డులో ప్రభుత్వాధికారి జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య వెనుకడిగేశారు. అందరి అభ్యంతరాలను పరిశీలించాకే బిల్లుపై ముందుకు వెళ్లామని అన్నారు.